ఓం శాంతి. ఈరోజు మురళి 31/5/2026 సండే. అవ్యక్త బాప్దాదా గారి మధుర మహావాక్యం 15/3/2010లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్: పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మల్లారా, దుఃఖముతో ఉన్నవారికి సుఖము యొక్క అంచెలినివ్వండి, వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థవంతులుగా కండి, మరియు సమయాన్ని సమీపంగా తీసుకురండి. వ్యర్థాన్ని సమాప్తం చేయండి, సమర్థవంతులుగా కండి, మరియు సమయాన్ని సమీపంగా తీసుకురండి. వ్యర్థం అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. వికర్మలు సమాప్తమైపోయినాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఓన్లీ వ్యర్థము, సాధారణము. దీన్ని సమాప్తం చేసుకుంటే సత్యుగం యొక్క సమయం సమీపంగా వచ్చేస్తుంది. దుఃఖంలో ఉండే వాళ్ళకి సుఖం యొక్క అంచెలిని ఇవ్వగలుగుతాం. దాంట్లో బిజీ అయిపోతే వ్యర్థం సమాప్తమవుతుంది. ఈరోజు బాప్దాదా తన నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ ప్రియులు కోట్లల్లో కొద్దిమంది పిల్లలే ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకోగలరు. కల్పం మొత్తంలో ఆత్మల ప్రేమ, మహాత్ముల ప్రేమ, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. సత్యత్రేతాయుగాల్లో దేవాత్మల ప్రేమ, ద్వాపర కలియుగాల్లో మహాత్ములు ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. కానీ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది. ఈ ప్రేమను పిల్లలైన మీరందరూ అనుభవం చేస్తున్నారు. పరమాత్మ ఎక్కడ ఉంటారు అని మిమ్మల్ని అడిగితే మీరేమని జవాబిస్తారు? మాతోనే ఉన్నారు, మాతోనే ఉంటారు, నా హృదయంలోనే ఉన్నారు. ఇలా అనుభవం చేస్తున్నారు కదా. మీకే తెలుసు, మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది. బాబా ఎంత నిశ్చయంగా చెప్తారు చూడండి, మన పైన ఎంత విశ్వాసం ఉంది. మాతోనే ఉన్నారు, మాతోనే ఉంటారు, మా హృదయంలోనే ఉన్నారు అని మీరే చెప్తారు అంటున్నారు బాబా. నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటారు, ఉంటారు, ప్రెజెన్స్, ఫ్యూచరు, నా హృదయంలోనే ఉన్నారు. మీకే తెలుసు, మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది. ఉందా అంతా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మా హృదయంలో బాబా ఉంటారు, మరియు బాబా హృదయంలో మేము ఉంటాము. ఈ పరమాత్మ ప్రేమ యొక్క నశ అనుభవం చేసే భాగ్యము మీకే లభించింది అని మీకు తెలుసు. ఎవరితో అయినా ప్రేమ ఏర్పడితే అందుకు గుర్తేమిటి? అందుకు గుర్తు వారిపై బలిహారం అవ్వడం. మరి పరంపిత పరమాత్మ పిల్లలైన మీ నుండి ఏం ఆశిస్తున్నారు అనేది మీకు తెలుసు కదా. పిల్లలు తండ్రి ఒక్కరి పట్ల, బాబా అంటారు, ప్రతి ఒక్కరి పట్ల బాబాకున్న ఆశ ఏమంటే, నా పిల్లలందరూ నా సమానంగా కావాలి. తండ్రి వలె పిల్లల స్థితి కూడా శ్రేష్టంగా అవ్వాలి. అది ఎటువంటి స్థితి? సంపూర్ణ పవిత్ర స్థితి. ఎంతటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు. ఏమంటున్నారు చూడండి బాబా. ఎంత ప్రేమ ఉండాలి, ఎంత పవిత్రం ఉండాలి అంటే సంపూర్ణ పవిత్రతా స్థితి. ఎంత పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు. అపవిత్రత అంటే చెడు సంకల్పాలే కాదు, వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతనే కదా. స్వప్నంలో సాధారణత వ్యర్థం ఉంటే కూడా అపవిత్రతనే. ఇటువంటి సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారు చేసుకుంటున్నారా? ఆ సంపూర్ణ పవిత్రతలో అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. వర్తమాన సమయం సమీపంగా వస్తున్న కారణంగా బాప్దాదా ఇచ్చే సూచన ఏమిటంటే, సమయం సమీపత అనుసారంగా వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రతకు గుర్తే.
రోజంతటిలో ఇది కూడా పరిశీలించుకోండి. ఏ విధమైన వ్యర్థ సంకల్పము, అభిమానము లేదా అవమానము తమ వైపు ఆకర్షించడం లేదు కదా. దేహభ్రాంతి యొక్క సూక్ష్మ వంశం. ఏ విధమైన వ్యర్థ సంకల్పము దినమంతటిలో పరిశీలన చేసుకోవాల్సింది బాబా అంటున్నారు. ఏం సూచనిస్తున్నారు? ఇప్పుడు సమయం దగ్గరకు వస్తున్న కారణంగా వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతకు గుర్తు. నాలో అపవిత్రత ఉంది అంటే నాకు వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉన్నాయి. వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటే ఇంకా నేను సంపూర్ణ పవిత్రంగా కాలేదనే అర్థము. ఆలోచించుకోండి, ఎన్ని వ్యర్థ సంకల్పాలు వస్తాయంటే మనకు రోజంతట్లో. ఆలోచించండి. రోజంతట్లో ఇది కూడా పరిశీలించుకోండి. ఏ విధమైన వ్యర్థ సంకల్పము, అభిమానము లేదా అవమానము, ఏదున్నా తప్పే. అభిమానమున్నా తప్పే, అవమానమున్నా తప్పే. తమ వైపుకి ఆకర్షించడం లేదు కదా. ఎందుకంటే నడుస్తూ ఒకవేళ బాబా ఇచ్చిన విశేషతలను తమ విశేషతలుగా భావించే అభిమానంలోకి వస్తే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది. బాబా ఇచ్చినారు, బాబా బిడ్డ అయినాక మనకి ఇవన్నీ బాబా ఇచ్చినారు, వాటిని నావనుకున్నానంటే కూడా వ్యర్థమే. నాది అన్న భావన ద్వారా వచ్చే అశుభ సంకల్పం, నేనేమీ తక్కువ కాదు, నాకన్నీ తెలుసు, నా సంకల్పమే యథార్థమైనది, ఉన్నతమైనది, ఈ నాది అన్న అభిమానము కూడా సూక్ష్మ అపవిత్రత యొక్క అంశమే. పూర్ణరీతి ఆత్మాభిమాని స్థితినే సంపూర్ణ పవిత్రత. ఆత్మాభిమాని స్థితి కోసమే ఇవన్నీ అవసరం. సంపూర్ణ పవిత్రంగా ఆత్మాభిమాని స్థితిని అభ్యాసం చేస్తూ పోతే సంపూర్ణ పవిత్రంగా అయిపోతాం. సంపూర్ణ పవిత్రత అయిపోయినప్పుడు, పూర్ణరీతి ఆత్మాభిమాని అయినప్పుడు ఇంకా నాకు అభిమానము ఉండదు, అవమానము ఉండదు, ఓటమి ఉండదు, గెలుపు ఉండదు, ఉష్ణము ఉండదు, శీతలము ఉండదు. అన్నింటిలోనూ సమాన స్థితిని కలిగి ఉంటాను. ఇదే సంపూర్ణ పవిత్రత కదా. అదే బాబా అంటున్నారు, నేనేమీ తక్కువ కాదు, నాకన్నీ తెలుసు, నా ఈ సంకల్పమే యథార్థమైంది, ఉన్నతమైంది, ఈ నాది అన్న అభిమానము కూడా సూక్ష్మ అపవిత్రత యొక్క అంశమే. ఏ విధమైన అపవిత్రత యొక్క వ్యర్థ సంకల్పాల అంశం ఏమైనా ఉండిపోయిందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచ స్థాపన సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి పరమాత్మకు ప్రియమైన పిల్లలైన మీరే నిమిత్తులు. మరి నిమిత్తాత్మల వైబ్రేషన్లు నలువైపులా వ్యాపిస్తాయి. కావున ఏ విధమైన వ్యర్థ సంకల్పము తన వైపు ఆకర్షించలేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం, పవిత్ర రాజ్యం సమీపిస్తున్నాయి. దుఃఖము, అశాంతి నలువైపులా భిన్న భిన్న స్వరూపాలలో ఎక్కువైతోంది. భిన్న భిన్న స్వరూపాల్లో దుఃఖము, అశాంతి నలువైపులా ఎక్కువైతోంది. చూడండి, ఎక్కువైతా ఉంది కదా. అందుకని పవిత్రత వైబ్రేషన్లు తప్పనిసరిగా ఇవ్వాలి. దుఃఖము మరియు అశాంతికి కారణమే అపవిత్రత. కనుక అపవిత్ర ఆత్మలకు మరియు భక్తాత్మలకు ఇప్పుడు డబల్ సేవ చేయాలి. బాప్దాదా ఏం చూశారంటే వాచా సేవ ఎంతో బాగా చేస్తున్నారు, మీపై ఉన్న ఫిర్యాదును కూడా తీసేసుకుంటున్నారు. అంటే ఆత్మలకు బావ యొక్క సందేశం ఇవ్వలేదు అనే మాట లేకుండా వాచా సేవ జరుగుతూ ఉంది. కానీ ఆత్మకు అదనపు శక్తి కావాలి. బలహీనమైన ఆత్మలకు ఎక్స్ట్రా శక్తి కావాలి. మనసా సేవ ద్వారా సకాష్నివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ఉల్లాస ఉత్సాహాలను ఇవ్వాలి. కావున ఇప్పుడు డబల్ సేవ యొక్క ఆవశ్యకత ఉంది. దీనికోసం బాప్దాదా ఏమంటారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వజులుగా భావించాలి.
మీరు బాబా అంటున్నారు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వజులుగా భావించాలి. మీరు ఈ కల్పవృక్షానికి ఫౌండేషన్, పూజ్యులు మరియు పూర్వజులు. బాబ్దాదా అయితే దుఃఖితులైన పిల్లల అనేక రకాల అప్లికేషన్స్, కోరికల్ని వింటున్నారు బాబా. పిల్లలైన మీకు వారు పిలుస్తున్నారు. ఎంతగా సంపూర్ణ పవిత్రాత్మగా అవుతూ ఉన్నారు, అయ్యారు కూడా. కానీ దీనితో పాటు ఇప్పుడు మనసా సేవను పెంచాలి. ఇంపార్టెంట్ మనసా సేవ. ఈ రోజుల్లో విశ్వంలో సదా పక్కా చేసుకోండి. ఏమైనా సరే, ఏది ఏమైనా సరే, సంధ్యా సమయంలోని యోగం 1/2 అవర్ 1 అవర్ ఏదైతే కంపల్సరీగా చేస్తామో అది పక్కా విశ్వాత్మల కోసం మాత్రమే చేయాలి. అమృతవేళ అయిపోయినాక 4:45 నుంచి 5 వరకు ఒక 15 నిమిషాలు విశ్వాత్మలందరి పట్ల అందరూ శాంతిగా ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అనే సంకల్పం చేద్దాం. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, సంపూర్ణ పవిత్రాత్మగా అవుతూ ఉన్నారు, అయ్యారు కూడా. మనసా సేవను పెంచండి. ఈ రోజుల్లో విశ్వంలో సుఖము, శాంతి, సంతోషం ఆత్మలలో తక్కువగా అవుతున్నాయి. మరి పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరు ఇప్పుడు ప్రేమ, సంతుష్టత, సంతోషం యొక్క అంచెలిని ఇవ్వాలి. అందరికీ ఇది కావాలి. ఎన్ని ఉన్నా కూడా, ధనము, సౌఖ్యము, మెహల్స్, మ్యాడీలున్నా దుఃఖం, అశాంతి, చింత, బాధ, వ్యథలతో ఉన్నారు. అవసరం. దుఃఖముతో ఉన్నవారికి సుఖము యొక్క అంచెలినివ్వండి. 1 మనసా సేవ ద్వారా శక్తినివ్వండి. 2వది మీ ముఖము మరియు నడవడిక ద్వారా బాబాను ప్రత్యక్షం చెయ్యండి. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో మరియు చేశారో అది చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. సేవలో నలువైపులా ఉల్లాస ఉత్సాహాలున్నాయి. కానీ ఇప్పుడు ఒక సేవ మిగిలి ఉంది. బ్రహ్మకుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారు చేస్తారు, అశుద్ధ వ్యవహారం నుండి విముక్తులు చేస్తారు అని అందరూ ఇప్పటి వరకు అంటున్నారు. యువకుల కోసం ప్రభుత్వం కోరుకునేదాన్ని వీరు మంచిగా చేస్తారు అని అంటారు. కానీ ఇప్పుడు బాబా వచ్చారు, పరమాత్మ వచ్చారు, పరమాత్ముని జ్ఞానాన్ని వీరిస్తున్నారు, నా తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ విధంగా ఇప్పుడు బాబా వైపుకి వారి దృష్టి వెళ్ళడం ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ, పరమాత్మ ఆకర్షిస్తాయి. అంటే మనం సకాష్నిచ్చే సేవ చేస్తూ ఉండేదాని కారణంగా వాళ్ళకి కూడా పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం అవుతుంది, వారసత్వం లభిస్తాయి. కావున బాబా అంటున్నారు ఆకర్షిస్తాయి. బాగుంది అంటున్నారు. కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత ఆకర్షించి వాళ్ళ జీవితాన్నే బాగు చేయాలి. ఇప్పుడు బాబాను గుర్తించడం అవసరం. ఎవరినైతే గుర్తు చేసుకుంటున్నామో వారి నుండి జ్ఞానము, వారసత్వము లభిస్తున్నాయని వారికి అర్థం కావాలి. మేము భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటున్నాము, ఆ తండ్రే వచ్చి మాకు వారసత్వాన్ని ఇస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు అనేది అర్థం కావాలి. అంటే మన జీవితం ఎంత పరివర్తన అయితే అంత మనము ఇతరులకు ఆ యొక్క ప్రేరణని ఇవ్వగలుగుతాం. కావున ఇప్పుడు మీరు మనసా సేవ ద్వారా వారిని తండ్రికి సమీపంగా తీసుకురండి. దేని ద్వారా? మీ ముఖము మరియు నడవడిక ద్వారా మీ నయనాలలో తండ్రి ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు దీనికోసం పరస్పరంలో ప్లాన్ చేయండి. బాబ్దాదా ఏం చూశారంటే, బాబ్దాదా ఇచ్చిన ప్లాన్ని సమయానుసారంగా పిల్లలు ఎంతో విధిపూర్వకంగా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. దీనికి బాబ్దాదా పిల్లలందరికీ పదమాపదమ రెట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు అడిషన్ ఏం చేయాలంటే,
భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు వారసత్వాన్ని తీసుకుంటాము? పిల్లలు దుఃఖము అశాంతి యొక్క వాతావరణం చూసి బాబాకు చాలా దయ కలుగుతుంది. ఇప్పుడు ఇది అతిలేకి వెళ్ళాల్సి ఉంది. అంతిమం దగ్గర పడే కొద్దీ అతిలేకి వెళ్ళాల్సి ఉంది. బాబాకు మీకు కూడా తెలుసు, అతి కానిదే అంతం అవ్వదు. పెరుగుట విరుగుట కొరకే, హెచ్చుట తగ్గుట కొరకే. ఇటువంటి సమయంలో ఆత్మలకు ఇది అనుభవం చేయించండి. కేవలం వినిపించడం కాదు, భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు అని అనుభవం చేయించండి. బాబా ప్రత్యక్షత ఎప్పుడు ఎలా అవుతుంది అని మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా. మరి వారు బ్రహ్మకుమారిల వరకు చేరుకున్నారు, కానీ బ్రహ్మకుమారిలకు నేర్పించేది ఎవరు? బ్రహ్మకుమారీలు కుమారులకు దాత ఎవరు? ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి, సమాప్తి చెయ్యాలి. సమాప్తిని సమీపంగా తీసుకొచ్చేది ఎవరు? నేనే నిమిత్తము అని పిల్లలు ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కదా. ఎంత పెద్ద బాధ్యత ఇచ్చినారు. సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే బాధ్యత మాకుంది అని స్వయం భావిస్తున్నారా అంటున్నారు బాబా. ఈ బాధ్యతను బాబా తమతో పాటు పిల్లలకు కూడా ఇచ్చారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. చూడండి, మీరందరూ బాబాను తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? గుర్తించారు, తెలుసుకున్నారు. అప్పుడు పిల్లలుగా అయ్యి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఇప్పుడు వారసత్వాన్ని తీసుకునే వారి క్యూ మొదలవ్వాలి. మరి ఈ క్యూ ఎందుకు ఆగి ఉంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పటికీ వ్యర్థ సంకల్పాల క్యూలోనే ఉన్నారు. ఎందుకు ఆ క్యూ రాలేదు? బాబా వచ్చినారనే క్యూ అంటే మీరు వ్యర్థ సంకల్పాలు చేస్తున్న కారణంగా వాళ్ళు ఇంకా ఆ క్యూ రాలేదు అంటున్నారు బాబా. చూడండి, మన వ్యర్థ సంకల్పాలు మనలో ఉన్న శక్తిని వృధా చేస్తున్నాయి కదా. సంకల్పాల శక్తి మనస్సుకి భోజనం సంకల్పాలు. శుద్ధ సంకల్పాలు కొంచెం సమయం చేస్తాం, ఇంకా దినమంతా వ్యర్థ సంకల్పాలు చేస్తాం. అప్పుడు సంపాదించుకున్న సంపద వృధా అయిపోతుంది. మనసు శక్తిశాలిగా అవ్వదు. శక్తిశాలిగా కాలేదంటే ముఖము నడవడిక ద్వారా బాబాను ప్రత్యక్షం చేయలేం కదా. అది బాబా అంటున్నారు. సమర్థవంతంగా అవ్వడంలో వ్యర్థము ఆటంకమేస్తుంది. మరి ఈరోజు బాబ్దాదా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చెయ్యడానికి నలువైపులా ఉన్న పిల్లలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పటి నుండి వ్యర్థాన్ని సమాప్తం చేసి సదా సమర్థవంతులుగా అయ్యి సమర్థులుగా తయారు చేయండి. కేవలం సందేశాన్ని ఇవ్వకండి, సమర్థులుగా చెయ్యండి, సమర్థులుగా అవ్వండి. వ్యర్థం యొక్క సమాప్తి దినాన్ని జరుపుకోండి. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు స్వయానికి నష్టాన్ని చేస్తాయి. సంపాదించుకున్న సంపద సమాప్తమైపోతుంది. సమయం వ్యర్థంగా పోతుంది. ముఖం పైన సదా సంతోషం, అదృష్టం యొక్క అనుభవం తగ్గుతుంది వ్యర్థంతో. సమయం నష్టము, తర్వాత ముఖంలో సంతోషం, అదృష్టం తగ్గుతుంది. అందుకే ఇప్పుడు సమాప్తి యొక్క సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఎవరు తీసుకురావాలి? మీరే కదా. ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. దీనికోసం వ్యర్థాన్ని సమాప్తం చేయండి. చెయ్యాలి కాదు, చెయ్యాల్సిందే. స్వప్నంలో కూడా రాకూడదు. సంకల్పంలోకి కాదు కదా, స్వప్నంలోకి కూడా రాకూడదు. స్వయాన్ని ఇంత ధైర్యవంతులుగా భావించేవారు చేతులెత్తండి. మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా. స్థూల చేతిని ఎత్తడం చాలా సులువు, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా. మనస్సు యొక్క చేతిని ఎత్తేవారు చేతులెత్తండి. స్థూలమైన చేయిని ఎత్తండి. అచ్చా, బాబ్దాదా ఇచ్చే వరదానం ఏమిటంటే మీరందరూ రాబోయే కొత్త ప్రపంచంలో 21 జన్మలు సదా సంతోషంగా ఉంటారు. ప్రపంచం యొక్క అలజడిలేకి రారు. జీవితంలో కావాల్సినవి తనువు, మనసు, ధనము అన్నీ లభిస్తాయి. సత్యుగం గురించి చెప్తున్నారు.
అలజడి ఉండదు, సంతోషంగా ఉంటారు. తనువు మనసు ధనం కావాల్సిన దానికంటే ఎక్కువ రెక్కలేనన్ని రెట్లుంటుంది. తనువు ఆరోగ్యంగా, మనసు సంతోషంగా, ధనం అపారంగా లభిస్తాయి. అచ్చా, ఈనాటి ప్రపంచమనుసారంగా పరిస్థితులు చాలా మారుతున్నాయి. ప్రభుత్వ నియమాలు కూడా మారుతున్నాయి. మనుష్యుల వృత్తి కూడా మారుతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యర్థ విషయాలైతే రానే వస్తాయి. వ్యర్థాన్ని సమాప్తం చేయడానికి సమర్థ సంకల్పాలు కావాలి. వేస్ట్ని సమాప్తం చేయడానికి బెస్ట్ సంకల్పాలు కావాలి. అందుకే ప్రతిరోజు మురళిలో వచ్చే వరదానాన్ని, స్లోగన్ని వినండి. చూస్తున్నారా ఏం చెప్పారు బాబా? సమర్థ సంకల్పాలు రావాలంటే బాబా అంటున్నారు, సమర్థ సంకల్పాలంటే వేస్ట్ని బెస్ట్ చేసే సంకల్పాలు. దానికోసం బాబా ఏమంటున్నారు? బెస్ట్ సంకల్పాలు ఏవి? మంచి సంకల్పాలు. ప్రతిరోజు మురళిలో వచ్చే వరదానము స్లోగన్ చూడండి. బాబా కూడా వింటున్నారు వరదానం స్లోగన్ని. ఈ వరదానం అనేదే శ్రేష్ఠ సంకల్పం. వ్యర్థం వచ్చినప్పుడు మనసుకు శ్రేష్ఠ సంకల్పం కావాలి. మనసు ఖాళీగా ఉండలేదు కదా, మనసుకి ఏదో ఒక సంకల్పం కావాలి. మరి వ్యర్థాన్ని, వేస్ట్ని బెస్ట్లోకి మార్చడానికి ఈ వరదానం మరియు స్లోగన్ మొదలైనవి మనసును మార్చడానికి కావాలి. రెండవది, ఉదయం కళ్ళు తెరవడంతోనే మొట్టమొదటిగా శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. చెయ్యగలరా? బాబా చేస్తున్నాం బాబా. అందుకే అంటారు, మొత్తం రోజులో ఎవరైనా మంచివారిని చూస్తే రోజంతా మంచే జరుగుతుంది. బాబాని చూస్తే ఇంకెట్లుంటుంది? ఏదైనా చెడు జరిగితే ఏమంటారు? ఈరోజు ఎవరి ముఖం చూశానో రోజంతా పాడైపోయింది అంటారు. మరి అందరికంటే మంచివారు ఎవరు? శివబాబా. శివబాబా పైన ప్రేమ ఉంది కదా, కనుక కళ్ళు తెరవగానే శివబాబా గుడ్ మార్నింగ్ అనండి. అలాగే కళ్ళు మూసుకునేటప్పుడు అంటే పడుకునేటప్పుడు శివబాబా గుడ్ నైట్ అని చెప్పండి. ఇది సహజమే కదా? బాబా తప్పకుండా చెప్తాం. ఇది సహజమే కదా. అప్పుడు మీకు రోజంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే శుభ సంకల్పాన్నే చేశారు, వరదానాన్ని విన్నారు. మరి ఇప్పుడు ఇలా చెయ్యండి. మీరంటే బాబాకు ప్రేమ ఉంది కదా, ఇలా చేయడం ద్వారా మీరు ఇంకా ముందుకెళ్ళగలరు. మీ జీవితంలో సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఎప్పుడూ దుఃఖం యొక్క అలరాదు. మరి ఒప్పుకున్నట్లేనా? బాబా తప్పకుండా చేస్తాం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాబా కళ్ళు తెరవంగానే, రాత్రి పడుకునేటప్పుడు గుడ్ నైట్ బాబా చెప్తున్నాము, తప్పకుండా చెప్తాం బాబా అని బాబాకు ప్రతిజ్ఞ చేద్దాం. అంతేకాకుండా వరదానము స్లోగను ఏదో ఒక ముఖ్యమైన జ్ఞానం యొక్క పాయింట్ని తీసుకొని రోజంతా దాని గురించి ఎవరొచ్చినా దాని గురించే చెప్తాం, దాని గురించే మనన చింతన చేద్దాం. అప్పుడు వ్యర్థం రాదు. వరదానాన్ని విన్నారు. మరి ఇప్పుడు ఇలా చెయ్యండి. మీరంటే బాబాకు ప్రేమ ఉంది కదా, ఇలా చెయ్యడం మీరు ఇంకా ముందుకెళ్ళగలరు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఎప్పుడూ దుఃఖం అలా రాదు. మరి ఒప్పుకున్నట్లేనా? బాబా తప్పకుండా. అలాగే సహజయోగులుగా కండి. చాలు, నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని. చాలు, ఇదే సహజయోగం. నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని అనేది గుర్తుంచుకోండి. ఇదైతే గుర్తుపెట్టుకోగలరు కదా, చాలా మంచిది. ఇప్పుడు మీరందరూ వారసులుగా ఉన్నారు. వారసులుగా అయ్యేవారు ఉన్నారు. ఎవరైతే స్వయాన్ని బాబ్దాదాకు పక్కా వారసులుగా భావిస్తున్నారో చేతులెత్తండి. విఐపీలు కూడా చేతులెత్తుతున్నారు. చప్పట్లు కొట్టండి. అచ్చా, ఇప్పుడు వారస్ క్వాలిటీ వారు ఈరోజు ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. బాబ్దాదాతో ఏమని సంకల్పం చేస్తారంటే, మేము ఎప్పటి నుండో కాదు, ఇప్పటి నుంచి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి తీరుతాము. అంటే మన కోసమే కదా, మన శక్తి వేస్ట్ కాకూడదు అని. ఒప్పుకున్నట్లేనా? చేతులెత్తండి. అచ్చా, 2 కార్యాలు. ఒకటి సదా సమర్థులుగా అవ్వడం, మరియు 2 సమర్థ సమయాన్ని సమీపంగా తీసుకురావడం. ఎందుకంటే బాబ్దాదా వద్దకు అనేక ఆత్మల పిలుపులు, దుఃఖము, ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి. మీకెందుకు వినిపించవో అర్థం కాదు. చూస్తున్నారా బాబా ఏమంటున్నారు? ప్రపంచంలోని దుఃఖ, అశాంతి ఆత్మల పిలుపులు నాకు వినపడతాయి, మీకెందుకు వినపడవు? నాకు అర్థం కాదు అంటున్నారు బాబా.
బాబ్దాదా ఇలా విన్నప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని వారసులుగా భావిస్తున్నారు. వారసత్వాన్ని తీసుకునేవారికి ఇతరులకు వారసత్వాన్ని ఇప్పించే విషయంలో దయ కలగాలి కదా. దయ ఎందుకు కలగడం లేదు? ఎంత బాగా చెప్తున్నారు చూడండి. దయ ఎందుకు రాదంటే బేహద్ వైరాగ్యము మరియు దయ రావాలి. ఆత్మాభిమాని స్థితిలో దయ వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ఎందుకు ఏమిటనే క్యూలో సమయాన్ని గడపద్దు. బాబ్దాదాల గారాబాల పదమాపదం వరదానాలతో నిండిన వరదాని పిల్లల్లారా, ఇప్పుడు సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. దృఢత్వం అనే తాళమి చెవిని ఉపయోగించండి. కర్మయోగులుగా అవ్వండి. కర్మయోగి జీవితం కలవారిగా అవ్వండి. జీవితం అనేది సదాకాలం ఉండేది, అప్పుడప్పుడు ఉండేది కాదు. కావున ఇప్పుడు మీ కృప, దయ, దుఃఖహర్త, సుఖదాత స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. అకస్మాత్తుగా వచ్చే సమయం గురించి బాబ్దాదా ఎంతో కాలంగా చెప్తున్నారు కనుక అకస్మాత్తుగా జరిగే కన్నా ముందే భక్తుల యొక్క పిలుపులను పూర్తి చేయండి. దుఃఖంతో ఉన్నవారి దుఃఖాలను వినండి. ఇప్పుడు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ స్వయాన్ని విశ్వపరివర్తకులుగా, విశ్వంలోని దుఃఖాన్ని పరివర్తన చేసే సుఖ ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు బాధ్యులుగా భావించండి. ఎంత పెద్ద బాధ్యత! బాబ్దాదా ఇలా రావడం వెళ్ళడం కూడా ఎప్పటి వరకు? అందుకే అన్నీ అకస్మాత్తుగా జరగాల్సి ఉంది. ఇప్పుడు వారసత్వాన్ని ఇప్పించండి. దయాహృదయులుగా అయ్యే పాత్రను నిర్వహించండి. ఎప్పటి వరకు జరుగుతుందనుకోకండి, అకస్మాత్తుగా జరుగుతాయి. అందుకే వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాల్సిందే. బాబ్దాదా రిజల్ట్ని చూశారు. అందరి కర్మల గతిని పరిశీలించారు. పురుషార్థపు గతిని పరిశీలించారు. ఖజానాలను, జమా ఖాతాను పరిశీలించారు. మరి రిజల్ట్తో ఏం చూశారు? జమా చేసుకోవడానికి చాలా మంచిగా పురుషార్థాన్ని చేస్తున్నారు, కానీ జమా చేసుకోవడంలో శాతం రకరకాలుగా ఉంది. మేము ఇంత జమ చేసుకున్నామని మీరు అనుకుంటారు. జమ అయితే అవుతోంది, కానీ శాతం తక్కువగా ఉంది. ఖర్చు ఎక్కువైతుంది. జమ అవుతా ఉంది, జతలో ఖర్చు కూడా అయిపోతుంది. వ్యర్థంతో, నకారాత్మకంతో, సాధారణంతో. సదా కోసం జమ అవ్వడం లేదు. ఎంతైతే చేస్తున్నారో బాబా చెప్తున్నారు, అంతగా సదా కోసం జమ అవ్వడంలో తేడా ఉంది. అందుకే బాబ్దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయం పైన దృఢ సంకల్పాన్ని చేయిస్తున్నారు. మనస్సులో ఎవరి పట్ల అలజడి రాకూడదు, ఎందుకు ఏమీ అని రాకూడదు అని క్రోధం విషయంలో దృఢ సంకల్పాన్ని చేయించారు. నోటితో అయితే కంట్రోల్ చేసుకున్నారు. కొందరు మంచిగా కంట్రోల్ చేసుకున్నారు, కానీ మనసుతో కొంత జరుగుతూ ఉంటుంది. తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటెన్షన్ పెట్టినందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు. దీనివల్ల నాకే నష్టం ఉంది అని అర్థం చేసుకుంటున్నారు. అర్థమైందా? అచ్చా, ఇప్పుడు నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియులైన పిల్లలను, ఎవరైతే సదా తండ్రి ప్రేమలో ఎగురుతూ ఉన్నారో తీవ్ర పురుషార్థులను, సేవలో నిర్విఘ్నమైన సత్యమైన సేవాదారులను, నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలను బాబ్దాదా చూస్తున్నారు. అంతేకాక దూరంగా ఉన్న వారిని కూడా చూస్తున్నారు. ఇక్కడ శాంతివనంలో కూడా అక్కడక్కడ స్క్రీన్ల పైన చూసేవారు, వినేవారు అందరికీ బాబ్దాదా సదా కోసం సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి అనే వరదానాన్ని ఇస్తున్నారు. సంతోషకరమైన ముఖం ఉండాలి. ఎవరు మీ ముఖము చూసినా ఆ ముఖము సంతోషించాలి. ఎలా ఉన్నా కానీ మీ సంతోషకరమైన ముఖాన్ని చూసి వారు కూడా సంతోషంగా ఉండాలి. ఈ వరదానం నలువైపులా ఉన్న పిల్లలకు, సమ్ముఖంలో ఉన్న వారికి, ఉన్న పిల్లలందరికీ వరదానం. ఎప్పుడూ ముఖం వాడిపోయి ఉండకూడదు. మీరే వాడిపోతే ఇక ప్రపంచపు పరిస్థితి ఏమిటి? మీరు సదా సంతోషకరమైన ముఖముతో, సంతోషము నిండిన నడవడికతో ఉండాలి మరియు ఉంచాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థుల పిల్లలందరికీ బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 బాబా. నమస్తే. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. వరదానం.
బాబా చెప్పారు వరదానం స్లోగన్ గుర్తుపెట్టుకోండి, వరదానం మురళీని గుర్తుపెట్టుకోండి. ఒకటి క్రోధం పైన ముక్తులు, రెండవది వ్యర్థం పైన ముక్తులు, అభిమానం అవమానం వీటి నాది అనే దాని నుంచి ముక్తులు. మీ మూర్తి ద్వారా తండ్రి మరియు టీచర్ ముఖాన్ని ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్తులుగా కండి. తమ వాస్తవిక పొజిషన్లో నిలిచి ఉండడమే స్మృతి యాత్ర. మీరెవరో ఎవరికి చెంది ఉన్నారో అందులో స్థితి కాండి. ఈ వాస్తవిక స్వరూప నిశ్చయము మరియు అనేక మార్లు విజయులుగా అన్నామనే స్మృతి ద్వారా సదా నశ యొక్క స్థితి ఈ సాగరంలో తేలుతూ ఉండండి. ఒకటి మన స్వరూపం యొక్క నిశ్చయం యొక్క స్మృతిలో, రెండవది కల్పకల్పము విజయులుగా అయినామనేటువంటి నశాలో ఉండండి. మీరు సుఖదాత పిల్లలైనప్పుడు మరి దుఃఖము యొక్క అల రాకూడదు. సర్వశక్తివంతుని పిల్లలు శక్తిహీనులుగా ఎలా అవ్వగలరు? ఈ పొజిషన్ యొక్క అనుభవాలలో ఉన్నట్లయితే మీ మూర్తి ద్వారా తండ్రి లేదా టీచర్ ముఖం స్వతహాగా ప్రత్యక్షమవుతుంది. స్లోగన్: ఎవరి ముఖము లేదా నడవడికల్లో దివ్యత్వం ఉంటుందో వారే సత్యవాదులు. పవిత్రత ఉంటే సత్యత ఉంటుంది, సత్యత ఉంటే పవిత్రత ఉంటుంది, సత్యత పవిత్రత ఉంటే దివ్యత్వం ఉంటుంది ముఖంలో, నడవడికలు. అవ్యక్త సూచన: సదా అచలంగా స్థిరంగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. పిల్లలైన మీరు అకాలమూర్తులుగా అయ్యి మీ భృకుటి సింహాసనం పైన స్థితులైనప్పుడు ఏకరస స్థితి యొక్క ఆసనం పైన మరియు బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం పైన విరాజం కాగలుగుతారు. ఎప్పుడైతే ఆ దైవీ సంఘటనలో ఏకరస స్థితి యొక్క ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారమైనప్పుడు బాబ్దాదా యొక్క ప్రత్యక్షత సమీపంగా వస్తుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ బాబ్దాదా యొక్క సంస్కారాలలో సమానంగా కండి. బాబా సంస్కారాలేవో అవి నా సంస్కారాలుగా కావాలి, బాబాను ప్రత్యక్షం చేసేవారిగా కావాలి. అప్పుడే బాబా అంటారు బాబ్దాదా ప్రత్యక్షమవుతారు. సో ఈ నెల అయిపోయింది. అచల్ అడోల్ ఏకరస స్థితి గురించి శీర్షిక అయిపోయింది. రేపటి నుంచి కొత్త శీర్షిక వస్తుంది. అయితే కూడా మనలో ఎంత వచ్చింది డ్రామా పాయింట్తో ఏకరస స్థితి, ఎన్ని విషయాలు చెప్పారు, వాటినన్నింటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. ఓకే, ఓం శాంతి. ధన్యవాదాలు.